ఈరోజు మనం తెలుగు మూవీస్‌లో హీరోయిన్స్ యాక్ట్ చేసిన కొన్ని ఇరిటేటింగ్ రోల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అనంటే ఇది జస్ట్ వాళ్ళు యాక్ట్ చేసిన రోల్స్ గురించి మాత్రమే. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో గానీ, వేరే ఏ ఇతరత్ర అంశాల గురించి గానీ మనం ఇక్కడ ఎలాంటి డిస్కషన్స్ మాత్రం పెట్టట్లేదు. హాయ్ ఆల్! మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ ఛానల్‌లో రివ్యూస్ గానీ, మూవీస్ రికమెండేషన్స్ గానీ అండ్ ఈరోజు మేము రిలీజ్ చేయబోతున్న ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీకు కొద్దిగా టైం పాస్ వీడియోస్ అనేది మేము జస్ట్ మూవీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే మా ఛానల్లో ప్లేస్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మూవీ రివ్యూస్ కాకుండా అండ్ మూవీ రికమెండేషన్స్ కాకుండా ఇలాంటి వీడియోస్ కూడా మా ఛానల్ నుండి మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే క్యారెక్టర్ వచ్చేసి జెనిలియాది అండి. ఇది ఆరెంజ్ మూవీలో క్యారెక్టర్. అయితే ఫస్ట్ టైం ఈ మూవీ నేను 2010లో నవంబర్లో రిలీజ్ అయింది అనుకుంటా మూవీ. అప్పుడు చూసా. అంటే ఐ మీన్ రిలీజింగ్ షో చూసా. చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటి అని అంటే బొమ్మరిల్లులో జెనిలియా క్యారెక్టర్ అనేది కొద్దిగా మనకి క్యూట్గా కానీ అల్లరి పిల్లగా కానీ నాటిగా కానీ ఉంటుంది. బట్ వెర్ ఇట్ కమ్స్ టు ఆరెంజ్ ఎందుకో నాకు అంతగా ఎక్కలేదండి. ఎక్కలేకపోగా అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ కొద్దిగా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇప్పటికీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇతరత్ర వేరే ఎక్కడైనా కనుక మనం ఇరిటేటింగ్ క్యారెక్టర్ లిస్ట్ కనుక చూసినట్టయితే ఆరెంజ్ మూవీలో జెనీలియా క్యారెక్టర్ కనుక కంపల్సరీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. అయితే ఈ క్యారెక్టర్లో మనకి ఫస్ట్లో బాగా ఇరిటేట్ చేసే అంశం ఏంటి అని అంటే కొద్దిగా జెనీలియాకి కొద్దిగా లవర్ గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఆమె క్యారెక్టర్ కొద్దిగా ఓవర్ ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యే అమ్మాయిలాగా బొమ్మరిల్లు భాస్కర్ గారు అయితే డిజైన్ చేశారు. సో దీనివల్ల మనం ఆడియన్స్ చాలామంది ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ క్యారెక్టర్ని. జెనీలియా గారు బేసికల్గా మంచి యాక్టరేనండి. మనకు రెడీ మూవీలో కానీ అంతెందుకు బొమ్మరిల్లు భాస్కర్ గారు తీసిన ఫస్ట్ మూవీ బొమ్మరిల్లులో చూడండి తన యాక్టింగ్ ఎంత బాగా ఉంటుందో. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే కొద్దిగా మనకు ఆరెంజ్లో బొమ్మరిల్లు భాస్కర్ గారు ఎక్స్టెండెడ్ చేసినట్టున్నారు. సో దానివల్లనే కొద్దిగా కావు 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 అని కాకులు అరిచినట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్ ఆ మూవీలో. ఇక లిస్ట్లో సెకండ్ వచ్చేసి తమన్నా గారు యాక్ట్ చేసిన రెబల్ మూవీ అండ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. పర్సనల్గా నేను ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్కి కొద్దిగా అభిమానిని కాబట్టి ఈ రెండు మూవీస్లో కనుక నేను తమన్నా గారి రోల్ వాళ్ళ ఆమెకి ఇచ్చిన రోల్ ఒక యాక్టింగ్ కనుక చూసినట్టయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ రెబల్ మూవీలో అండి. క్లైమాక్స్లో తమన్నా గారు చేసిన యాక్టింగ్ చాలామంది ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అవ్వచ్చు, న్యూట్రల్ ఆడియన్స్ అవ్వచ్చు, చాలామంది ఇదేమి ఓవర్ యాక్టింగ్ రా బాబు అని అనుకున్నారు. అండ్ రెబల్ మూవీలో ఫస్ట్లో వచ్చే కొన్ని డ్యాన్స్ పోర్షన్స్ కూడా చాలా ఇరిటేట్ చేస్తాయి. అంటే ఇది తమన్నా గారి యాక్టింగ్ లోపం అనట్లేదు. బట్ మన రాఘవ లారెన్స్ గారు ఎప్పుడైనా కొద్దిగా ఓవర్గా డిజైన్ చేస్తారు కొన్ని కొన్ని క్యారెక్టర్స్. పాపం అందులో తమన్నా కొట్టుకొని పోయింది. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. పూరి గారు అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ని వాళ్ళు డిజైన్ చేసే విధానంలోనే పూరి గారి సగం సినిమా డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా చాలా మట్టుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ఆయన ఇప్పటివరకు ఎప్పుడు డంబుగా ఇరిటేటింగ్గా ఓవర్ రియాక్టెడ్గా డిజైన్ చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీలో తమన్నా క్యారెక్టర్ అంటే మూవీ చూసిన ప్రతి ఆడియన్స్కి తెలుస్తుంది. తమన్నా క్యారెక్టర్ కొద్దిగా మనల్ని ఇరిటేట్ చేస్తుంది. అంటే సినిమాని డ్రైవ్ చేయడంలో ఆ క్యారెక్టర్ మనకు ఉపయోగపడింది. అంటే మూవీ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది తమన్నా క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మూవీలో అని. సేమ్ టైం ఆమె కొన్ని కొన్ని సీన్స్‌లో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గానీ, కొన్ని కొన్ని ఓవర్ రియాక్టెడ్‌గా ఇట్లా మేనరిజమ్స్ గానీ చాలా మట్టుకైతే మనల్ని ఇరిటేట్ చేశాయని చెప్పొచ్చు. లిస్ట్‌లో మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని నేమ్ వచ్చేసి సాయి పల్లవి ఫ్రమ్ 'తండేల్'. ఈ మూవీలో సాయి పల్లవి గారి రోల్ ఏమి ఉండదండి. సింపుల్‌గా చెప్పాలంటే నడుము తిప్పు, 4 కన్నీటి బొట్లు రాల్చు. సాయి పల్లవి గారికి ఫస్ట్ నుండి అంటే మన తెలుగులో ఎక్సెప్ట్ 'ప్రేమం ఫ్రమ్ మలయాళం' ప్రతి మూవీలో నడుము తిప్పే రోల్ ఉంటుంది. అండ్ 'లవ్ ఫెయిల్యూర్' ఏడ్చే రోల్స్. మీరు గనక అబ్జర్వ్ చేస్తే ప్రతి మూవీస్‌లో ఇదే రోల్ ఇస్తారు ఆమెకి. కొన్ని కొన్ని మూవీస్‌లో కొద్దిగా యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే సాయి పల్లవి ఈజ్ ఎ గుడ్ యాక్టర్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇది మనం రెగ్యులర్‌గా చూడడం వల్ల ఇదే క్యారెక్టరైజేషన్ మనకి 'తండేల్' వరకు వచ్చేసరికి గనక ఇక చాలు అయిపోయింది. ఎన్ని సినిమాలో చూస్తాం మనం ఇదే క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఇలానే నడుము తిప్పడం,
ఇలానే 4 కన్నీటి బొట్లు రాల్చడం అనేది మనకు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది. సినిమాకి ఆమె క్యారెక్టర్ అనేది హిట్ అవ్వడంలో ఉపయోగపడినా కూడా, మన జనరల్ ఆడియన్స్‌కి, నార్మల్ ఆడియన్స్‌కి మాత్రం ఎందుకో ఆ క్యారెక్టర్ కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించిందబ్బా! మనకు నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇన్ ఏ డివోషనల్ ఫిల్మ్ గోస్ టు చార్మీస్. అంటే ఈ మూవీ చూస్తే మనకు అర్థమైపోతదండి. ఈ క్యారెక్టర్ ఎంత ఇరిటేటింగ్‌గా జనరేట్ జేశారు కృష్ణవంశీ గారు అనేది. అసలు క్యారెక్టర్‌కి అండ్ సినిమాకి సంబంధం లేదండి. ఈ సినిమాలో ఏదైనా నాన్ సింక్ క్యారెక్టర్ ఉంది అనంటే అది చార్మి గారు ప్లే జేసిన రోల్ మాత్రమే. చూసిన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు. అంటే ఈ మూవీ చాలా ఓల్డ్, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి 2004, 5లో వచ్చిన ఫిల్మ్ అంటే ఓల్డ్ మూవీయే అయినా కూడా, ఆ రోజుల్లోనే ఇలాంటి మూవీలో, ఇలాంటి డివోషనల్ మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ఎలా పెట్టారు అని కృష్ణవంశీ గారిని తిట్టిన వాళ్ళు లేకపోలేదు. ఇదే చార్మి గారు ఇంకొక మూవీలో, మన నాగార్జున గారి 'మాస్' మూవీలో సెకండ్ లీడ్ యాక్ట్రెస్‌గా చేశారు. సో, ఆ మూవీలో 'శ్రీ ఆంజనేయం' రేంజ్‌లో అంత ఇరిటేటింగ్ ఉండదు. బట్ ఆ మూవీలో గూడా కొన్ని కొన్ని సార్లు చార్మి క్యారెక్టర్ ఇరిటేట్ జేస్తది. అంటే యాక్టింగ్ వైస్‌గా గాదు. మూవీ పర్ఫెక్ట్ టెంపోలో వెళ్తుంటే ఆమె క్యారెక్టర్ వచ్చి ఆ టెంపోకి అడ్డు వేసినట్టుంటది. సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇది గూడా వన్ ఆఫ్ ద ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'శ్రీలీల' గారండి. ఈమెకి ఇప్పటివరకైతే కరెక్ట్ ఈమె యాక్టింగ్ ప్రూవ్ జేసుకోవాల్సిన రోల్స్ అయితే పడలేదు. డాన్స్ వరకైతే ఈమె బాగానే చేస్తుంది. గుడ్. అంటే మనకి కొన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్‌లో గనక ఈమె మంచి ఊపు ఊపింది దేశం మొత్తం. రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప 2' గాని, మొన్న రీసెంట్‌గా వచ్చిన 'జూనియర్' గాని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ సెలక్షన్ అయితే చాలా వరస్ట్ అని జెప్పొచ్చు. ఎందుకో ఏమో తెలియదు. ఇప్పటివరకు ఈమె యాక్ట్ జేసిన ఏ మూవీలో గూడా ఈమె క్యారెక్టర్ అనేది మెచ్యూర్డ్‌గా గాని, లేకపోతే స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్ అనేది ఇప్పటివరకు ఈమెకి పడలేదు. సో, భవిష్యత్తులో ఫ్యూచర్‌లో ఈమె ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరిదిద్దుకొని, ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ తోటి ఒక మంచి మూవీ జేస్తే చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇంతేనండి. అంటే ఇంకా లిస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. 'సమంత' గారిది గాని, 'రాక్షసుల్లో' పోలీస్ ఆఫీసర్ గాని. సో, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మేము దాన్ని పార్ట్ 2లో ప్రెజెంట్ చేయబోతున్నాం. సో, మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ మేము పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే బెల్ ఐకాన్‌ని ప్రెస్ జేసి నోటిఫికేషన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.